మీ తలరాత మార్చి మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల వొకేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల అదనపు తరగతి గదుల నిర్మాణానికి 2 కోట్ల రూపాయలతో 3.10 కోట్ల రూపాయలతో నిర్మించనున్న వొకేషనల్ జూనియర్ కాలేజ్ భవన నిర్మాణానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మీ తల్లిదండ్రులు మీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, వారు కష్టపడి మిమ్మల్ని చదివిస్తారని ఆయన చెప్పారు. ఈ 2 సంవత్సరాలు కష్టపడితే భవిష్యత్తు బాగుంటుందని, టైంపాస్ చేస్తే జీవితం కూడా టైంపాస్ అవుతుందని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉన్నారని, ఆయన ప్రతి వారం విద్యపైన సమీక్ష నిర్వహిస్తున్నారని తెలిపారు. వారి ఆశస్సులతోనే బాసరా త్రిబుల్ కళాశాలను మన మహబూబ్ నగర్ కు రావడం జరిగిందని చెప్పారు. మీకు ఎన్నో అద్భుతమైన అవకాశాలు వస్తున్నాయని, మీరు కావలసిన అన్ని సౌకర్యాలు వసతులు కల్పించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. చప్పట్లతో సభా కార్యక్రమంలో చప్పట్లే దానికి అందం. బిగ్ క్లాప్స్. 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 టక్ 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 టక్. అనిత మేడం గారు జ్యోతి ప్రతిపాదన చేస్తున్నారు. అదేవిధంగా అతిథులందరూ తెలంగాణ గీతం బాబు. జన జీవన చావళీలు చారువాన కవి గాయక వైతాళిక ప్రణల మంజీరాను ఛాతిని ఛాతన మరచే జయ జయ తెలంగాణ. గోదావరి కృష్ణమ్మలు తల్లి నిన్ను కడుపంగా పచ్చని వారేళ్ళల్లో పసిడి సిరులు పండంగా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి ప్రతిదినమది తెలంగాణ ప్రజ. జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. यज्ञाया गातुमग्निः दैवी स्वस्तिरस्त्रः स्वस्तिर्मानुषेभ्यः घोर्जं विदात देशमन्ति सर्वामस्य विदुरे किङ्गदिष्पदेवं यद्भूतमत्तव्यम् उतानवशेषाणः. ओम व्यापरनिर्यापलाभुषातवेदो महावः ताम्भावहजातवेदोषुदां जिनिन्यप्रभरणो द्रवन्देरो बृहस्पतिः द्रवन्दयन्दस्ताग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम्. ओम ध्रुवन्देरो जापरणो ध्रुवन्देरो बृहस्पतिः ध्रुवन्दयन्दस्ताग्निश्च राष्ट्रं धारयताम्. वायु प्रदेशे कृष्णा गोदावरी मध्यप्रदेशे समस्तदेवत्ममध्ये सुतलसे नमः. यापलांसाय विष्णुये बृहस्पति वरदाय नमः. श्री कृष्ण परब्रह्मणे नमो नमः. క్లాప్స్. మన కళాశాల నుంచి సార్లు ఇటువంటి ఎమ్మెల్యేలు ఉంటే ప్రతి ఒక్క విద్యార్థి చరిత్ర సృష్టిస్తారు, చరిత్రలో చెరగనిప్పుతారు. అదేవిధంగా అంటారు వాట్సాప్ లో ఫేస్బుక్ లో కాలక్షేపాలొద్దు,
అవి మంచికి నువ్వు వినియోగిస్తే ఉన్నతంగా ఎదగొచ్చు. శాస్త్రవేత్తలు సైంటిస్టులు అన్నీ కనిపెట్టారు. అనుభవిస్తూ నువ్వు కూర్చొని నీవు శుద్ధమొద్దు కావద్దు. ఇది పోటీ ప్రపంచంరా, నువ్వు ఓటమి ఎరగకురా. గెలుపే నీ లక్ష్యంరా, గగనంపై అడుగైరా. యువతి యువకులారా, విద్యార్థి తమ్ములారా, ఈ సమాజం అనేటి పుస్తకంలో మీరు చెరగని చరిత్రలవ్వాలి. మన మహబూబ్నగర్ జిల్లాకు ఎంపికైన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు మన ప్రస్తుత ఎమ్మెల్యే. మన కాలేజ్కి మొదట సాయం చేసింది వాటర్ ట్యాంక్, వాటర్ ప్లాంటేషన్ రిపరేషన్. 1 కాదు 2 కాదు, ఒకే వేగంగా 50,000 పెట్టి మనకు రిపేర్ చేయించబడింది. అలాగే గత 10 సంవత్సరాలలో మా కాలేజ్కి ఎవరు విజిట్ చేయలేదు మరియు ఎవరు మా పరిస్థితులను అడగలేదు. అలాగే గత 10 సంవత్సరాలలో మా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సార్ గారు ప్రభుత్వంతో పోరాడి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి 3,10,00,000 రూపాయలు తెచ్చిన మన ఘనత ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి వీర ఘనత దొరుకుతుంది. అలాగే మన ఎన్ఎం శ్రీనివాస్ సార్ గారి కోరిక ఏంటంటే కేవలం మహబూబ్నగర్ జిల్లానే కాదు, ఉమ్మడి పాలమూరు జిల్లాని స్టేట్ ఫస్ట్గా తీసుకురావాలని కోరిక ఉంది. ఆ కోరికను మేము నిర్వహిస్తామని మాటిస్తున్నాము. స్టేట్ ఫస్ట్లో అంటే ఫస్ట్ ఇయర్లో స్టేట్ ఫస్ట్ వచ్చిందే కాగా సెకండ్ ఇయర్లో కూడా స్టేట్ ఫస్ట్ వస్తామని మాటిస్తున్నాం సార్. యువర్ ఇన్వెస్ట్మెంట్ గివ్స్ అవర్ ప్రోగ్రెస్. మీరు ఇన్వెస్ట్ చేయండి, మేము మా ప్రోగ్రెస్ మీకు ఇస్తాం సార్. సో వీ విల్ గివ్ అవర్ బెస్ట్. ఇంకోటి సార్, విజిట్ అయిన ప్రతిసారి మా కాలేజ్ యొక్క రూపురేఖలు మారిపోయాయి. పురాణ కాలంలో ఉన్న కాలేజ్ ఇప్పుడు లేదు. ఇప్పుడు వెల్ డెవలప్డ్ కాలేజ్ మాకు వస్తుంది. మేము స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాము, కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ పోయింది. మేమే కాదు, మాకు వచ్చే బ్యాచ్ కూడా చాలా అదృష్టవంతులు. ఆ అదృష్టానికి కారణం కేవలం మా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు సారే. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నడిబొడ్డున ఉండి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్నో సంవత్సరాల క్రితం స్థాపింపబడ్డ గవర్నమెంట్ బాయ్స్ జూనియర్ కాలేజ్ కావచ్చు, అలాగే గవర్నమెంట్ వొకేషనల్ ఇంటర్మీడియట్ కాలేజ్ గత ఎన్నో సంవత్సరాలుగా ఎలాంటి సౌకర్యాలు లేక విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్న సందర్భం మేము చూసినాం. అందుకే ఇక్కడ మౌలిక వసతుల కల్పన జరగాలని చెప్పి 2 కాలేజీలను అభివృద్ధి చేయాలని చెప్పి రెండింటికి కలిపి 5 కోట్ల రూపాయలను మంజూరు చేయించి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం పెట్టుకున్నాం. మహబూబ్ నగర్ చుట్టుముట్టు ప్రాంతాల్లో దూర ప్రాంతాల నుంచి కూడా ఈ జూనియర్ కాలేజ్కి, వొకేషనల్ జూనియర్ కాలేజ్కి కొన్ని వేల మంది పిల్లలు వస్తారు. వాళ్ళందరూ కూడా బాగా చదువుకోవాలన్న తపనతో వస్తారు. వాళ్ళకు మంచి సౌకర్యాలు కల్పించాలా, వాళ్ళు ఈ కాలేజ్ నుంచి పాస్ అయ్యి ఉన్నతమైన స్థానాలకు చేరాలన్న లక్ష్యంతో అనేక కార్యక్రమాలు ఈ కాలేజీలో చేపడతా ఉన్నాం. ఫలితాలు వస్తూ ఉన్నాయి. గత సంవత్సరం ఎంసెట్ కోచింగ్ వాళ్ళకి ఇప్పిస్తే 114 మందికి ర్యాంకులు వచ్చి వారు ఫ్రీ సీట్లు ప్రొఫెషనల్ కాలేజీలో సంపాదించుకోవడం జరిగింది. అలాగే మన వొకేషనల్ జూనియర్ కాలేజ్ పిల్లలు స్టేట్ ఫస్ట్ ర్యాంకులు తీసుకురావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మంచి ప్లేస్మెంట్స్ వస్తూ ఉన్నాయి. దాదాపుగా 1200 మంది పిల్లలు ఈ వొకేషనల్ కాలేజీలో చదువుకుంటూ ఉన్నారు. 1100 మంది పిల్లలు జూనియర్ కాలేజీలో చదువుకుంటూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా అన్ని రకాలుగా వాళ్ళకి ఏం కావాలనో అవి ప్రొవైడ్ చేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా పూర్తి చేసి తెలంగాణలోనే బెస్ట్ కాలేజ్గా ఈ రెండింటిని తీర్చిదిద్దాలన్న ఆలోచనతోటి మేము ముందుకు సాగుతా ఉన్నాం.